చేసి 10 సూత్రాల ఆధారంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సందర్భంలో భారతదేశమే ఆ రోజుకి బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే 2వ స్థానంలో ఉంటుందా 1వ స్థానంలో ఉంటుందా, మరి మనం అంత గొప్పగా ఎదుగుతాం. అలాంటి సందర్భంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధిలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ అగ్రగామిగా ఉండాలని అహరహం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన విజన్ 2047 ద్వారా ఒక స్పష్టమైన విధానాలను ప్రకటించడంతో పాటు వాటి అమలులో తొలి అడుగు ఈ బడ్జెట్లో పొందుపరిచిన కేటాయింపులనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి గుర్తొస్తారు ప్రజలకి. ఆ రోజు 200 ఉండే పెన్షన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3000 ఉండే పెన్షన్ 4000 చేయడంతో పాటు మేము పెన్షన్లు పంపిణీ చేయడానికి పోతే మాకు 6000 వస్తుంది, 10,000 వస్తుంది, 15,000 వస్తూ ఉంది అని ఆ పేదలు అంటే ఒకప్పుడు ఆయా కుటుంబాల నిరాదరణకు గురైన పేదలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈరోజు గర్వంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన వల్ల మాకు కుటుంబాల్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని మేము పోషించుకునే స్థాయికి ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సహకారం అందుతూ ఉంది అనే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి మరి ఈరోజు ఈ పేదల్ని తీసుకురావడం అంటే చాలా గొప్ప.